లాస్ట్ 1 మంత్ నుంచి ఈ ఫోటో చూసి చాలా మంది భయపడిపోతున్నారు. అసలు ఏంటిది, నిజంగానే ఇంత పెద్ద భారీ ఆకారం సముద్రంలో దాగుందా? ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్ కు మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. జూవిస్ కల్చర్ అనే ఒక బుక్ లో దీని గురించి కాకపోయినా సేమ్ సిమిలర్ గా ఇలాగే ఉన్న ఒక పాము గురించి అయితే మెన్షన్ చేశారు. అది ఒక లివేతం అని, దాని పొడవు దాదాపుగా 800 కిలోమీటర్ల భారీ పొడవు అయితే ఉంటుందని. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దేవుడు భూమి క్రియేట్ చేసే కన్నా ముందు 2 లివేతాలు అయితే తయారు చేశాడు. ఒక మొగ లివేతం, ఇంకొక ఆడ లివేతం. కాలం గడిచే కొద్దీ ఈ 2 లివేతాలు చాలా పవర్ఫుల్ గా ఇంకా చాలా పెద్దగా మారిపోయి ఉంటాయి. దేవుడికి వెంటనే అనుమానం వచ్చి ఒకవేళ ఈ 2 లివేతాలు కంబైండ్ అయితే అదే ఫిజికల్గా మాత్రం కనెక్ట్ అయితే ఇలాంటి పాములు చాలా బయటకు వచ్చి భూమి మొత్తం ఇవే చుట్టుకుంటాయి కదా అని చెప్పి ఆ రెండిట్లో ఒక ఆడపామును అయితే చంపేస్తాడు. అదే ఒక ఆడలివేతాన్ని అయితే చంపేస్తాడు. ఇంకొక మగలివేతం అయితే సముద్రం అట్టి భాగాన, అంటే సముద్రపు ఆఖరి ఎక్కడ ఉంటుందో అక్కడికి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. ఇది ఎప్పుడు బయటకు వస్తుందంటే భూమి మీద ఎప్పుడైతే న్యాయం అనేది ఒక్కచోట కూడా లేకుండా అధర్మం ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు బయటకు వస్తుందని ఈ జూవిస్ కల్చర్లో ఉంది. ఇప్పుడు మనం సైంటిఫిక్ రీజన్లో అయితే మాట్లాడుకుందాం. సైంటిస్టులు ఈ ఫోటోని చూసిన తర్వాత ఇంత వైరల్ అయింది కాబట్టి దీనికి ఒక చెక్ పాయింట్ పెట్టాలని చెప్పేసి ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత సైంటిస్టులు స్టడీ చేసి అక్కడ ఏం చెప్పారంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఇంకా ఆ పక్కనే 2 ఐలాండ్లు ఉన్నాయి కదా, ఆ రెండులో ఉన్న రాళ్ళు రప్పలు కలిసి ఒక ఆర్టిఫిషియల్గా ఆ పాము కింద ఏర్పడింది మాత్రమే అని చెప్పారు. ఒకవేళ అంత పెద్ద పెద్ద మాన్స్టర్లే బయటకు వస్తే మన సైంటిస్టులు ఊరుకుంటారా? ఎక్కడి నుంచో పెద్ద పెద్ద మిసైల్ అన్ని పెట్టి చంపారు. నా వీడియో ఒక్కరమన్నా మీకు నాలెడ్జ్ని పెంచడం అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక 10 మందికి ఈ వీడియో రీచ్ కానికి అయితే మర్చిపోకుండా అయితే లైక్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి.